గురుగారు, వృషభ రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? వృషభ రాశి 3 గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మా. కుజుడు తృతీయ రాశిలో, శుక్రుడు భాగ్యరాశిలో, ఏకాదశంలో రాహువు. ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారా అవరోధాలు తొలగుతాయి. ఆశించిన ఫలితాలు వస్తాయి. చైతన్యవంతంగా ఆలోచించండి. ఎట్టి పరిస్థితుల్లో నిరుత్సాహానికి గురి కావద్దు. విశ్వాసం లేని విషయాల్లో అడుగు పెట్టవద్దు. సంపూర్ణమైన నమ్మకం ఉన్న విషయంలోనే మీ బాధ్యతలకు తగ్గట్టుగా కృషిని కొనసాగించాలి. ఇతరుల మాటలు పక్కదోవ పట్టిస్తాయి. ఎవరి మాటలు వినొద్దు. మీ నిర్ణయాలే మీకు మేలు చేస్తాయి. కాబట్టి మీ సొంత నిర్ణయాలతోనే ముందుకు సాగండి. కుటుంబ సభ్యులతో కలిసి చేసే కృషి మేలు చేస్తుంది. సమైక్యతాభావంతో ముందుకు సాగండి. కొన్ని విషయాల్లో మేలు చేయబోతే కీడు ఎదురవుతుంది. కాబట్టి ప్రతి విషయాన్ని అంచనా వేసి స్పష్టత వచ్చిన తర్వాతే పనులు చేయండి. ఉద్యోగంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎవరితోనూ వివాదాలకు దిగరాదు. సర్దుకుపోయే ధోరణితో ముందుకు సాగితే ఏ సమస్య రాదు. ఒత్తిడిని శాంతచిత్తంతో జయించండి. సమయానుకూలంగా మాట్లాడాలి. సాధ్యాసాధ్యాలను దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగండి. వ్యాపారంలో జాగ్రత్తలు అవసరం. ముఖ్య కార్యక్రమాల్లో ఏకాగ్రతను పెంచండి. మీ ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. పరిస్థితులకు తగ్గట్టుగా ముందుకు సాగండి. భాగ్య శుక్రయోగం ఆర్థికంగా మేలు చేస్తుంది. ఈ వారం ఈ రాశివారు ఏ స్తోత్రాన్ని పఠించాలి గురుగారు? వృషభ రాశి వారు సూర్య ధ్యానం చేయటం ఉత్తమం. వృషభ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? అష్టమంలో సూర్య సంచారం కొనసాగుతోంది. సూర్యుణ్ణి దర్శిస్తే మంచి జరుగుతుంది. వృషభ రాశి వారు ఏవేవి దానం చేస్తే ఈ వారం శుభ ఫలితాలు కలుగుతాయో తెలియచేస్తారా? సూర్యప్రీతిగా గోధుమలు దానం చేయండి.